రీసెంట్ గా చూసారంటే 2-3 రోజులుగా చూసారంటే అన్నసరిగా గోశాల గురించి ట్రోల్ చేస్తున్నారు. ఇది శ్రీ వెంకటేశ్వర స్వామికి సంబంధించిన గోశాల. దీన్ని అసత్య ప్రచారంగా యూజ్ చేసుకోవడం మంచిది కాదు. ఆయన భూమా కరుణాకర్ రెడ్డి ఆరోపణ ఏంటంటే సుమారుగా 100 గోవులు చచ్చిపోయాయి. అవన్నీ కూడా అబద్ధం. అలాంటి ఏమీ జరగలేదు. ఇక్కడ పర్ఫెక్ట్ గా ఉంది. ఇక్కడ సిబ్బందులు కానీ ఆవులకు ఇవ్వాల్సిన అన్ని గోవులకు ఇవ్వాల్సిన ప్రతి ఒక్క వాళ్ళకి ఇవ్వాల్సిన ప్రతి ఒక్క మేత కానీ అన్నీ కూడా పర్ఫెక్ట్ గా రెడీ చేసి పెట్టుకున్నాము. అదేవిధంగా ఇక్కడ వెటనరీ డాక్టర్స్ కానీ సిబ్బందులు కానీ అన్ని కూడా పర్ఫెక్ట్ గా ఉంది. వాళ్ళ గవర్నమెంట్లోనే సుమారుగా 60 గోవులు చచ్చిపోయాయి. దానికి కారణం ఏంటంటే సరిగ్గా ప్రాపర్గా మెడిసిన్ మెయింటైన్ చేయకుండా ఈ ఎక్స్పైరీ మెడిసిన్ యూజ్ చేయడం వల్ల సుమారుగా 60 గోవులు చచ్చిపోయినాయి. అలాంటి దాన్ని ఊరికనే దుష్ప్రచారం చేసి ఎన్డీఏ కూటమికి చెడ్డ పేరు తీసుకురావాలని చెప్పేసి ఒక అసత్య ప్రచారం చేస్తున్నారు. అది తప్పు. మేము ఆయన పిలుస్తున్నాము. మేమందరూ ఉమ్మడి ఎమ్మెల్యేలందరూ కూడా ఇక్కడే ఉన్నాము. తెల్లారి 9 గంటల నుంచి ఇక్కడే వెయిట్ చేస్తున్నాము. ఆయనకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే డైరెక్ట్గా రమ్మని చెప్పండి. మేము ప్రతి ఒక్క గోవుని కూడా మేము చూపిస్తాము. ఇక్కడ ఎలాంటి అవాంఛనీయాలు జరగలేదు. అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉందని చెప్పేసి మేము ప్రూవ్ చేస్తాము. అందుకే మేము సవాల్ విసిరాము. ఆయన కూడా సవాల్ అన్నాడు. నిజంగా దమ్ముంటే ఇక్కడ రమ్మని చెప్పండి. ప్రతి ఒక్క ఆవుని కూడా గోవుని కూడా మనం చూపిస్తామని చెప్పేసి మీ అందరికీ చెప్తున్నాము. ఇంకా మంచి విషయం ఏంటంటే లాస్ట్ 8 నెలలుగా చూస్తారంటే సుమారుగా 59 దూడలు పుట్టాయి. అంటే దూడలు ఊరికి పుడతాయా? ఇక్కడ మంచిగా ఫెసిలిటీ ఉంటేనే దూడలు పుడతాయి. అదేవిధంగా గతంలో చూసారంటే 450 లీటర్లు వచ్చేవి. ఇప్పుడు ఈ రోజు 750 లీటర్లు పెరిగినాయి. ఇవన్నీ చూసామంటే సిబ్బందులు పర్ఫెక్ట్గా ఉన్నారు. ఆవులకి గోవులకి ఇచ్చే మేత బాగుంది. అదేవిధంగా వెటనరీ ఫెసిలిటీ కానీ అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉందని చెప్పి మేము ధీమాగా వ్యక్తం చేస్తున్నాం. నిజంగా ఆయన దమ్ము ఉంటే రమ్మని చెప్పండి. ప్రతి ఒక్క గోవుని కూడా మేము చూపిస్తాం.